అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈ రోజు మనం వచ్చేసి బేబీ కార్న్స్ అండి ఇవి బేబీ కార్న్స్ తో వచ్చేసి స్టార్టర్ రెడీ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ బేబీ కార్న్ స్టార్టర్ కోసం ఫస్ట్ వచ్చేసి మనం ఇలా బేబీ కార్న్స్ తీసుకోవాలండి చిన్న చిన్నవి మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంటాయి ఇవి వీటిని తీసేసుకోవాలి ఇది ఒకటి కొద్దిగా పెద్ద సైజ్ ఉందండి దీన్ని ఒకటి కొద్దిగా కట్ చేస్తాను అన్ని చిన్న ఉన్నాయండి ఇది ఒకటి కొద్దిగా పెద్ద ఉంది ఒక 300 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు వచ్చేసి బేబీ కార్న్స్ తీసుకోండి ముందుగా నీటిని ఇలా మరిగించుకోండి మరిగేటప్పుడు వాటర్లో వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ వాటర్లో వచ్చేసి మనం బేబీ కార్న్స్ యాడ్ చేసేసుకొని 60% వరకు కుక్ అవ్వనివ్వాలండి హై ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ అవ్వనివ్వండి లో ఫ్లేమ్ పెట్టొద్దు 60% కుక్ అవ్వాలి బేబీ కార్న్స్ అనేది ఇప్పుడు చెక్ చేద్దామండి ఉడికాయే లేదని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి 7 మినిట్స్ అయింది మనం ఇప్పుడు వచ్చేసి ఫోర్క్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుందండి అప్పుడే కుక్ అయ్యేది లేని తెలుస్తుంది 7 మినిట్స్కి కుక్ అయిపోయాయండి 60% కుక్ అయ్యాయి ఇప్పుడు వీటిని వచ్చేసి పక్కకు తీసేసుకుందాం మనము ఇలా మనం వచ్చేసి చల్లనీళ్ళలో వేసేస్తే పూర్తిగా కుక్ అవ్వకుండా ఉంటాయండి వెంటనే మనం వచ్చి చల్లనీళ్ళలో వేసేసేయాలి అప్పుడే పూర్తిగా కుక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బేబీ కార్న్స్ వచ్చేసి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి ఎందుకంటే క్రాస్గా కట్ చేస్తే లుక్ వైజ్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి మొత్తం లుక్ వైజ్ అనేది చూడడానికి చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి ఇలా క్రాస్గా కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మైదా కొద్దిగా సాల్ట్ సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర కొద్దిగా వేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత మనం వచ్చేసి కార్న్ఫ్లోర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి మన కార్న్ఫ్లోర్లో ఉన్న వాటర్ సరిపోతుంది జస్ట్ ఆ పిండి అనేది మనకు కోటింగ్లో అంటుకోవాలండి దానికి ఇప్పుడు వచ్చేసి మొత్తం కోటింగ్లా మనం అప్లై చేసేయాలి ఇలా పూర్తిగా డ్రై అయిపోయింది కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే ఏం అవసరం లేదు కార్న్ఫ్లోర్ ఉడికించిన వాటర్ సరిపోతుందండి చూడండి జస్ట్ ఇలా కోటింగ్లా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలా డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం బేబీ కార్న్ అండి కోట్ చేసుకునే బేబీ కార్న్ వచ్చేసి వేయించుకోవాలండి బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలండి వీటిని చూడండి ఇవైతే వేగిపోయాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి చాలా క్రిస్పీగా వచ్చాయండి వీటిని వచ్చేసి ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన బాండి పెట్టేసుకొని అందులో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వచ్చేసి జస్ట్ కొద్దిగా హీట్ ఎక్కనిద్దాము సిమ్లో పెట్టి చేయండి ఈ ప్రాసెస్ నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 10 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి జస్ట్ కొద్దిగా వేగిద్దామండి ఎక్కువ వేయించొద్దండి జస్ట్ కొద్దిగా వేగాలి చూడండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి టమాటా కెచప్ అండి 2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ చిన్న టీ స్పూన్ వచ్చేసి కారము కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలపనివ్వాలి చూడండి ఇలా బాగా కలిపేసేసుకోవాలి ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా వేసి బాగా కలిపేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము కొద్దిగా వాటర్ అండి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వచ్చేసి యాడ్ చేసేసుకోవాలి చూడండి వాటర్ అనేది బాగా ఉడకాలండి వాటరు చూడండి బాగా మరిగేసాయి వాటర్ కొద్దిగా వాటర్ ఉండగానే మనం ఫ్రై చేసి పెట్టిన బేబీ కార్న్స్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి పైనుంచి కొద్దిగా గరం మసాలా 1 కట్ట కొత్తిమీర తరుగండి వేసేసి హై ఫ్లేమ్ మీద ఇప్పుడు వచ్చేసి మనం హై ఫ్లేమ్ మీద అండి బాగా టోస్ట్ చేసుకోవాలి
లో ఫ్లేమ్లో పెడితే మెత్తగా అయిపోతాయండి. హై ఫ్లేమ్ మీద మాత్రమే టోస్ట్ చేసుకోవాలి. కొద్ది వాటర్ ఉండనే బేబీ కార్న్స్ యాడ్ చేసుకుంటే మనం ఆ ఫ్లేవర్స్ అనేవి బేబీ కార్న్స్లోకి వెళ్ళిపోతాయండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి జస్ట్ ఇలా క్రిస్పీగా అవుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే క్రిస్పీ అవుతాయి. లో ఫ్లేమ్లో చేస్తే మెత్తగా అయిపోతాయండి బేబీ కార్న్స్ అనేవి. చూడండి ఇప్పుడైతే ఇది ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి ఆఫ్ చేసేద్దాము. చూడండి బేబీ కార్న్ స్టార్టర్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో ఇలాగే చేసి పెడతాయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా చేసి చూడండి మీరు. ఇప్పుడు వచ్చేసి మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.